ఏమైంది శ్రావ్య? వాష్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది అత్తయ్య. సరే, వాష్రూమ్కి వెళ్ళొచ్చి పూజలో కూర్చోకూడదు కదా. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. సరే అత్తయ్య. అత్తయ్య ఏంటి? ఒక్క నిమిషం అత్తయ్య. సరే పదరా. అరే ఏమైందిరా? ఒక్క నిమిషం రా. అమ్మో, ఇప్పుడు ఓకే కదా? స్నానం చేసిరా తొందరగా. సరే అత్తయ్య. అత్తయ్య ఒక్క నిమిషం. అరే శ్రావ్య, మాధవి గారు ఇంకా కాల్ చేయట్లేదేంటి? పోనీ మనమే కాల్ చేద్దాం. స్పీకర్ ఆన్ చేస్తాను. నీలాంబరి గారు. మాధవి గారు, ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదా? మీరు వీడియో కాల్ చేయకపోతేను. ఏమీ లేదండి, మా శ్రావ్యకి సడన్ గా మోషన్స్ స్టార్ట్ అయ్యాయి. అయ్యయ్యో, సడన్ గా ఇదేంటి మాధవి గారు? తెలియట్లేదండి. సరే, శ్రావ్యని కేర్ తీసుకోమానండి. పూజ స్టార్ట్ అవ్వగానే కాల్ చేయండి. సరేనండి. ఇలా ఎలా జరిగింది? శ్రావ్య, శ్రావ్య, ఇప్పుడు ఓకేనా? ఏమన్నా ఇబ్బందా? హాస్పిటల్కి వెళదామా? హాస్పిటల్కి వెళ్ళే ఓపిక కూడా నాకు లేదత్తయ్య. అత్తయ్య ఒక నిమిషం. పొద్దున్నే ఏం తిన్నావురా? నేనేం తిన్నాను రా, ఇప్పుడే కదా జ్యూస్ తాగాను. పొద్దున్న లేచి ఆ శ్రావ్య మొహం చూశాను రా, అందుకే ఇలా జరుగుతుంది నాకు. అమ్మో, ఒక్క నిమిషం రా. అలాగేరా. అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. అమ్మాయిని తీసుకురండి. అలాగే పంతులు గారు. శ్రావ్య, ఇప్పుడు ఓకేనా? అత్తయ్య గారు, శ్రావ్యని పంతులు గారు రమ్మంటున్నారు. వస్తుందని చెప్పు. బాగా నీరసంగా కనిపిస్తున్నావు శ్రావ్య. పూజలో ఎలా కూర్చుంటావు? అత్తయ్య ఒక్క నిమిషం. అమ్మో, అబ్బా.